దేవుడిచ్చి శ్రేష్టమైన సమయాన్ని బట్టి త్రియక దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా చేరచిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క మహాకృపలో ఈ చక్కటి సమయంలో దేవుని యొక్క మందిరంలో మనందరం కూడా చేరడానికి దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు తెలియజేస్తూ హృదయపూర్వకంగా ఈ మాటల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ తనైన దేవుని స్తుతిస్తూ మనందరం కూడా ఈ మాటలో ఉంటున్న సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థనలో తీవ్రతని మనం పెంచినప్పుడే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. మామూలుగా ప్రారంభించిన మన ప్రార్థన ఆత్మీయతతో ముగింపబడాలి అనే విషయాలు దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగా ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన్ని దాని నుంచి కాస్త ముందుకు వెళుతూ దేవుని కృపను బట్టి దేవుని యొక్క స్వరానికి సాధారణ యొక్క స్వరానికి వచ్చిన డిఫరెన్సెస్ మనం జ్ఞాపకం చేసుకుందాం. సాధారణ యొక్క స్వరం ఎలా ఉంటుంది, దేవుని యొక్క స్వరము ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది. ఈ దినాల్లో ఎక్కువగా మనం ప్రార్థనలో ముందుకు సాగుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారా, దెయ్యం మనతో మాట్లాడుతున్నారు, దేవుడు ఏం చెప్తున్నారు, సాతాను ఏం చెప్తుంది మనకి అన్న ఆ డిఫరెన్సెస్ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా ఆ జ్ఞానము ప్రతి క్రైస్తవుడికి కూడా ఉంది. ఎందుకంటే ఈ అంచు దినాల్లో లేదా జ్ఞానం ఎక్కువైనా వాక్యం ఎక్కువైపోయినా చుట్టూ ఉంటున్న మనుషుల యొక్క మాటల బట్టి కూడా కొన్నిసార్లు దేవుడు మాట్లాడినా దెయ్యం అనుకోవచ్చు, దెయ్యం మాట్లాడినా దేవుడు అనుకునే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వాటి ఆ మాట తీరు లేదా ఆ మాటలు సరైన రీతిలో మనము అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మనమే. కనుక వాటిని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే ఆశీర్వాదకరమైన స్థితిని మనము పొందుకోగలము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు ఎటువంటి వాడినైనా కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు, ఎటువంటి వాడితోడైనా మాట్లాడతారు, ఎటువంటి వాడినైనా కూడా పాడు చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడు అన్నది మనందరికీ తెలిసిన సత్యం. అదే సమయంలో దేవుడు మాట్లాడాలి అని డిసైడ్ అయితే ఎలాగైనా ఏదో ఒక రీతిగా దేవుడు మనతో మాట్లాడతాడు. అది చిన్నపిల్లలతో అవ్వచ్చు, పెద్దవాళ్ళతో అవ్వచ్చు, వాక్యం ద్వారా అవ్వచ్చు, ప్రవచనం ద్వారా అవ్వచ్చు, లేదా జంతువుల ద్వారా కూడా మాట్లాడతారు. కదా బైబిల్లో కూడా మనం చూస్తాం, జంతువుల ద్వారా మాట్లాడిన పరిస్థితి. అంటే దేవుడు నీతో మాట్లాడాలి అని ఫిక్స్ అయితే ఆయన ఏదో ఒక సాధనాన్ని ఉపయోగించుకొని ఆయన ఖచ్చితంగా నీతో అయితే ఖచ్చితంగా మాట్లాడతాడు. అది దేవుని యొక్క మాటలని మనము గ్రహించాలి అంటే వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. వాక్యం ఏం చెబుతుంది, ఆ వాక్యంలో ఉందా లేదా అన్నది మనం గ్రహించగలిగినప్పుడు అది దెయ్యందా దేవుడిదా అన్న విషయం తెలుస్తుంది. కనుక ఈ దినాన్ని కొన్ని విషయాలు మనం కొంచెం సమయంలోనే స్పష్టంగా వాటిని అర్థం చేసుకుని దేవుని యొక్క మహాకృపలో వర్ధిల్లడానికంటే సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని అనుసరిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాన్ని మహాకృపను బట్టి వారికి స్తోత్రాలు. ఆయన ఎందుకో ఈ సమయంలో నీ దివ్యమైన వాక్కుని అయినా నీ జీవాహారాన్ని భుజించడానికి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ఏమి దీవించినందుకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు నీ మాటలు నాయన వినబోతుండగా మాతో సూటిగా మాట్లాడి అయ్యా మా అందరికి అర్థమయ్యే రీతిలోనైనా ఈ యొక్క చక్కటి నాయన నీ జీవాహారాన్ని మాకు అందించమని, అది భుజించిన మేము తృప్తి కలిగి సత్యాన్ని తెలుసుకున్న వారిగా అయ్యా ఆ చక్కటి మార్గంలో నడుస్తూ నేను మహిమపరచగలిగినట్టుగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ క్షామము నీ దృష్టికి అంగీకారముగా మలచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, దేవుడు మనతో మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక సాధనాన్ని ఆయన తీసుకొని ఆ సాధనాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు అన్నది దేవుని యొక్క లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాయి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెలుగుమయంగా ఆయన జీవితాన్ని మనం కలిగి ఉంటాం.
నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, లేదా వాక్యం చదువుతున్నప్పుడు కానీ, వాక్యాలు వింటున్నప్పుడు కానీ, లేదా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన వెలుగును నువ్వు చూస్తూ ఉంటావు. ఆ వెలుగుని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఆ శక్తిని మనము, ఆ ప్రజెన్స్ మనకి, అంటే ఆ అనుభూతి మనకు వస్తుంది. వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా దేవుని యొక్క మాట. ఎందుకు అంటే ఆ మాట మనకి ఒకసారి అది తాకగానే ఒక రకమైన నూతన అనుభవాన్ని మనకి ఇస్తుంది. ఒక నూతనమైన అనుభవం ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా దేవుని యొక్క స్వరమే. ఎందుకు అని అంటే మనం ఇన్ని రోజులు వింటున్న స్వరం ఒకటి, ఆ రోజు అప్పుడు ఆ సమయంలో మనకి వింటున్న స్వరం వేరుగా ఉంటుంది. రోజు చదువుతున్న వాక్యమే కానీ ఆ రోజు చదువుతున్నప్పుడు స్పెషల్గా అనిపిస్తుంది. రోజు చదివేస్తుంది కానీ ఆ రోజు చదువుతున్నప్పుడు ఎవరో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నట్టు, ఎవరో నీ గురించి ఈ మాటల్లో నీకు తెలియజేస్తున్నట్టు, లేదా నువ్వు ప్రార్థనలో ఉంటున్నప్పుడు కూడా ఒక గొప్ప వెలుగు నిన్ను దాకి ఆ వెలుగులో నుండి ఆ మాటలు వస్తున్నట్టు, లేదా ఆ మాటలు వింటున్నప్పుడు నీలో ఒక నూతన క్రియ జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మనము దేవుని యొక్క స్వరముగా, దేవుని యొక్క మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ దినాన్ని కూడా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యవనస్తులు చర్చ్లో పాస్టర్ గారితో మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడంట. ఆయన చెప్తుంది ఏంటి అని అంటే, అయ్యా చాలా కాలం అయింది నేను మీ దగ్గరకు వచ్చి, వస్తున్నప్పటి నుంచి కూడా నేను మంచిగా ఉంటున్నాను, కానీ దేవుడు నాకు కనిపించి ఏం చెప్పాను అని అంటే, నన్ను చర్చ్కి వెళ్ళొద్దని చెప్పాడు. ఏం చెప్పాను చెప్పాలి, చర్చ్కి వెళ్ళొద్దని చెప్పాడు. ఎందుకంటే చర్చ్లో ఎవరు కూడా మంచి వాళ్ళు లేరు కనుక నువ్వు సంఘ సహవాసం కలిగి నువ్వు ఉండక, నీకు నువ్వే ఇంట్లో కూర్చొని ఒంటరిగా ప్రార్థన చేసుకో అని దేవుడు నాకు కనిపించి చాలా స్పష్టంగా నాతో మాట్లాడి చెప్పాడయ్యా. అందుకని నేను చర్చ్కి రాను అని చెప్పి చర్చ్కి రావడం మానేశాడు. బైబిల్ దాన్ని ఓకే చేస్తుందా? ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి, 10వ అధ్యాయము 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు. చాలు. ఏం చేయమంటున్నారంటే అక్కడ ఆయన అది కాదు, ముందుది కొంతమంది ఏం చేస్తున్నారంట, మనుషులున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానొద్దు. సమాజంగా కూడుకొని ఉండడం మానొద్దు అని బైబిల్ చెప్తే, బైబిల్కి వ్యతిరేకంగా ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడు ఎక్కడ కూడా మాట్లాడాలి. తండ్రి చెప్పిన దాన్ని కుమారుడు చేస్తున్నారు, దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఓకే చేస్తున్న పరిస్థితిలో చూస్తున్నాం. ఆదిలో కూడా మనం చూస్తే అబ్రహాముతో దేవుడు ఏది మాట్లాడారో అదే ఆ ఇశ్రాయేలు జనాంగం అంతటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించుకుంటూ వచ్చారు. యేసు ప్రభు కూడా వచ్చాక వాళ్ళ గురించే చెప్పాడు, కానీ ఇంకా స్పెషల్గా ఏం చెప్పారా? దాన్నే ఓకే చేస్తూ వచ్చారు. అంటే ఒకసారి బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చే మాట ఉండదు. అంటే ఇప్పుడు ఆ యవనస్తుడికి వచ్చిన దర్శనం కానీ, ఆ స్వరం కానీ ఏంటి? దెయ్యందే. అవే చెప్తాయి నువ్వు చర్చ్కి వెళ్ళక్కర్లేదు, దేవుడు ఎక్కడైనా ఉంటాడు. అవునా కదా? అంటే మనకి కూడా కొద్దిగా దగ్గర సంబంధాలు ఉంటాయి. మనం కూడా కొన్నిసార్లు అలాగే ఫీల్ అవుతాం, చర్చ్కి వెళ్తేనే నేటి ప్రార్థన ఇంటిలో వెళ్తే కాదా? అందుకే చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంట, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడిట మానక. ఆదివారం ఒక్కరోజే వెళ్ళడం కాదు, తక్కిన రోజులు సమాజంగా కూడుకుంటున్నారు. అప్పుడు కూడా నువ్వేం చేయాలి? ఖచ్చితంగా మానకుండా వెళ్ళాలి. కొంతమంది మానేస్తున్నారు. వాళ్ళకులాగా నీవు ఉండగా నువ్వు నా బిడ్డవి అని అంటున్నప్పుడు, నా స్వరాన్ని వింటున్నప్పుడు, నా మీద విశ్వాసం కలుగుంటున్నప్పుడు నువ్వేం చేయాలి? నేను చెప్తున్నట్టుగా నడవాలి. కానీ ఆ యవనస్తుడికి ఏం కనిపించిందంట? దేవుడు కనిపించి దేవుడి స్వరంతో దేవుడే స్పష్టంగా చెప్పారంటే ఏమని? చర్చ్లో వాళ్ళందరూ చెడ్డోళ్ళు కనుక నువ్వు చర్చ్కి వెళ్ళకాని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో. బైబిల్ అది కూడా చెప్పాలిగా. వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకోమంది, కానీ
సమాజంలో కూడొద్దని ఎక్కడన్నా దేవుడు చెప్పానా? ఏ ప్రవక్త అన్నా చెప్పానా? యేసు ప్రభు అన్నా చెప్పానా? చెప్పలా. అలాంటప్పుడు దాని దెయ్యం స్వరం అంటారా, దేవుని స్వరం అంటారా? దెయ్యం. మనకు కూడా ఒకసారి అనిపిస్తుంది, ఎంత అస్తమాలకి ఏదో రాజకీయాలు లేకపోతే ఈ గొడవలు ఎందుకు, ఎంతో పడాడు కూర్చొని ప్రశాంతత లేదు, ఎల్లప్పటి నుంచి ఎవరు గొడవలుగా ఉంది, ఎందుకు అక్కడ చేసుకుని కంటే ప్రభా అని అంటున్నప్పుడు చాలాసార్లు జ్ఞాపకం చేసి మన దేవుని గురించి అయితే ఆ రోజంతా ఎక్కువగా ఆలోచిస్తూ పనిచేస్తూ ఉంటామో అయ్యే రాత్రులు కళ్ళలోకి వస్తాను. ఇప్పుడు రాత్రి మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే, నా రాత్రి నేను దర్శనం చూసి ఏం చూసాను, దేవుడు ఏం చెప్పాడు, నన్ను కూడా చర్చికి వెళ్ళొద్దాను, నన్ను కూడా చర్చికి వెళ్ళొద్దాను. నిజమే కదా, మిమ్మల్ని ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు, విమర్శించట్లేదు, కామెంట్ చేయట్లా. నిజమే, అది కరెక్టే. అయితే మరి బైబిల్లో ఉండాలిగా, మరి బైబిల్లో లేదుగా అంటే ఏంటి అర్థం? మన ఫీలింగ్ అది, మనం ఫీల్ అవుతున్నాం. దానికి సాతాను ఏం చేస్తాడు, కాస్త మసాలా తగిలించి అదిగో దేవుడి రూపంలాగే కనిపించి ఆస్పదంలాగా అనిపిస్తూ, చర్చిలో నీకు ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళే వచ్చి నీకు చెప్తున్నట్టుగా, ఇంకో నువ్వే వచ్చి చెప్పాను తెలుసా, ఆంటీ కనిపించి ఏం చెప్పిందంటే రాత్రి నాకు ఏం చెప్పింది, రేపు చర్చికి వెళ్ళలేదు. నిజమా? తప్పు. కనుక అటు విషయాలు మనం ఏమాత్రం కూడా మనసులు పెట్టద్దు అని మళ్ళా ప్రభు యొక్క మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని మనం కూడా మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను బట్టి చక్కగా దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉంటున్నాడు. ఒక దినాన్ని ఆయనే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను చాలా కాలం అయింది మీకు దర్శన భాగం ఇవ్వడం మానేసి, ఏమంటా దర్శన భాగం ఇవ్వడం మానేశాను అని అంటే, ఈయన కూడా మంచోడు, ఎప్పుడు అడగలా, నాకు ఈయనకు కూడా గుర్తులే, ఇస్తున్నాడో లేదో కూడా చూడట్లా, మామూలుగా తన పరిచయం తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనుక ఈయన కూడా ఏమో మరి నాకు కూడా గుర్తులేదు బాబా అంటే, అవునండి మీకు గుర్తులేదులే, నాకు గుర్తుంది, నేను చాలా కాలం నుంచి ఇవ్వడం మానేశాను. ఎందుకు అని అంటే, దేవుడు నాకు స్పష్టంగా చెప్పాడు దర్శన భాగం చర్చలో ఇవ్వద్దని. ఏంటంటే దర్శన భాగం చర్చలో ఇవ్వద్దని. మనకు కూడా అలా చెప్పండి, ఎంత బాగున్నాం కదా, మనకు కూడా అలా కనిపించే దేవుడు అసలు ఒక అని అంటే అమ్మ విషయమే. అలా అంటున్నప్పుడు కదా దేవుడు అక్కడ అంటున్నాడు, ఆయన దేవుడు నాకు కనిపించి దేవుడు నాతో మాట్లాడి చెప్పాడండి, అందుకని నేను దర్శన భాగం ఎవడు మానేశాను. ఆ దర్శన భాగాన్ని చేతితో పట్టుకొని ఆయన ప్రార్థన చేశాడంట. ఆయన వస్తుంది దర్శన భాగాన్ని చేతితో పట్టుకొని ప్రార్థన చేస్తూ, ప్రభు మరి దర్శన భాగాన్ని ఏం చేయమంటావు, చర్చికే వద్దన్నావు కదా, ఏం చేయమంటావు అంటే, దేవుడు అన్నాడంట, ఈ ఇంటికి ఏదో ఒక సేవకుడు ప్రార్థన చేయడానికి వస్తారు కదా, వచ్చిన వాళ్ళకి అంత కొంత ఇచ్చి సరిపెట్టే అన్నాడంట. ఏంటంట, ఇంటికి వచ్చిన సేవకులకి సేవకురాలకు కానీ ఇచ్చాయి, కానీ చర్చిలో మటుకు ఏమేమక. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఖచ్చితంగా ఈ ప్రథమ ఫలం తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటుంది. దశమ భాగం ఖచ్చితంగా ఎవరిదన్నారు, దేవుడిది అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాక, ఇప్పుడు ఉంటున్న పరిస్థితులు బట్టి దేవుడు ఏమైనా మారిపోతాడా? ఆయన ఏం చెప్పాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉంటాను. ఒకసారి మాట ఇచ్చాక మళ్ళీ తప్పడు, ఒకసారి ఇది చేయమని చెప్పాక ఇది చెయ్యొద్దు అని ఎప్పుడు చెప్పడు, అది చేశాక ఇప్పుడు వద్దని చెప్పడు. యేసు ప్రభు కూడా వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చెప్పారు, ఆయన 10 ఆజ్ఞలు కూడా తీసేసి ఏం చేశాడు, ఆయన 2 ఆజ్ఞల్లోనే చూపించేశాడు. ఒక ఆజ్ఞల్లోనే ఒక 5 చూపించాడు, ఒక 5లో ఒక 5 చూపించి 10 దీంట్లో సింపుల్ చేసేసాడు. ఇంత టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళక్కర్లేదు, మీరు సింపుల్గా జంబో జిరాక్స్ చేసుకొని ఇంత చేసుకుని అన్నాడు ఆయన. అవునా కదా? అంతేగాని అదేమన్నా చెయ్యొద్దు అని చెప్పాడు ఆయన, చెప్పలా. అంటే ప్రవక్తలు చెప్పలేదు, యేసు ప్రభు చెప్పలేదు, దేవుడు కూడా మందిరానికి ఇవ్వద్దు 10వ వంతు అని అక్కడ చెప్పలేదు. అంటే ఇప్పుడు ఆ స్వరం ఏంటి, ఆ దర్శనం ఏంటి? కానీ మనం దేని ఫీల్ అవుతాము, దేవుడే చెప్పాడండి. నిజమే, దేవుడే చెప్తే వాక్యంలో ఉండాలి కదండి. కానీ వాక్యంలో ఉందా, లేదు. వాక్యంలో లేనిది ఎవరు చెప్పినా మనం వినవలసిన అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద సేవకుడు అయినా వాక్యానుసారమైంది కాకపోతే, వాక్యంలో ఉన్నది చెప్పకపోతే ఎవరిని మనము వెంబడించవలసిన అవసరం లేదు. అందుకే యేసు ప్రభు కూడా చాలా క్లియర్గా చెప్పారు, అయ్యా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇచ్చి వారిని ఏం చేయమన్నారు, నాకు శిష్యులుగా చేయండి అని అన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు శిష్యులుగా తయారు చేసుకున్నాం. అందుకే నేనేం చెప్తాను మీకు, చర్చిలో ఎవరికన్నీ ఇంటికి తీసుకొచ్చేవాడిని,
కదా. చర్చిలో వద్దన్నాడు కదా దేవుడిగా, చర్చిలో ఒక ఇంటికి వచ్చేవమ్మని చెప్పాడు కదా, కాబట్టి ఇంటికి వచ్చేవచ్చు. మాకు తెలిసినట్టుగా మేము చెప్పుకుంటున్నాం, మీకు వచ్చిందని మీరు ఫాలో అయిపోతున్నారు. కానీ ఇద్దరం ఏం చేయట్లా, వాక్యాన్ని ఫాలో అవ్వట్లా. వాక్యాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో సత్యం బయటకు వస్తుంది, అసత్యం బయట నుంచి పోతుంది. కానీ దినాల్లో నిజంగా వాక్యాన్ని చదువుతున్న అనుభవాలు మనకు ఉన్నాయా? నిజంగా వాక్యాన్ని చదివితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తారో ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అని అంటే ఖచ్చితంగా దశమ భాగము ఇవ్వద్దు దేవుడు ఎప్పుడు చెప్పలేదు, అది నాది అని చెప్పలేదు అని చెప్పాడు. ఎంత అడుగుతున్నాడు దేవుడు? 100లో 10% అడుగుతున్నాడు. నేను రివర్స్ అడుగుంటే కరెక్ట్గా సెట్ అయిపోదేమో మనందరం. 90 నాకు ఇచ్చి 10 వాడుకోరా అంటే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగ్గా బైబిల్ చదువుతున్నాను. నిజమే కదా. అంటే మాటలు వినలేని స్థితిలో ఏవేవో వస్తుంటే మనకి నచ్చినవి తీసుకొని ఇది దేవుడు చెప్పాడండి, ఇది నచ్చింది అనుకో, ఇది దేవుడి స్వరం కాదు, ఇది దేవుడు కాదు, వెలుగుగా అనిపించిన చీకటిగానే చూసాను, ఆవిడ చెప్తుంది కానీ ఆయన చెప్పాడు కానీ ఆయన ప్రార్థన చేస్తాడు కానీ ఇలా దేవుడు ఎలా ఎందుకు చెప్తాడు? నిజమైనా మనకు నచ్చితే ఇది దేవుడు, నచ్చకపోతే దైవం. వాక్యాన్ని బేస్ చేసుకొని చూడమంటున్నారు. వాక్యానికి ప్రాధాన్యత, అది చెప్పింది వాక్య ప్రకారంగా ఉందా లేకపోతే కాదు. దినాలు కూడా చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం మాట్లాడతాము, మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, అవి తెలియకుండా మనం ఈ దినాల్లో ఎవరు పడితే వాళ్ళని విమర్శించే జీవితాల్లో ఉంటున్నాం, వాక్యానుసారంగా బ్రతకట్లేదు. ఈ దినాలు కూడా దేవుడు స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కాస్త ముందుకు మనం వెళ్తే యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు ఉంటున్న శిష్యుల యొక్క జీవితాలను చూద్దాం. 12 మంది అపోస్తలుల్ని ఆయన ఎన్నుకున్నారు. ఆ 12 మందిని కూడా చూస్తే వారి జీవితంలో ఒకరికి ఘనాపేక్ష ఎక్కువ, ఒకరికి అసూయ ఎక్కువ, ఒకరికి కోపం ఎక్కువ, ఒకరికి అధికార పీఠము తీసుకోవాలనే ఆలోచన ఎక్కువ, ఇంకొకరికి ఎప్పుడు ఆయన పక్కనే ఉండాలనే ఆలోచన కలిగిన, స్వార్థం కలిగిన వ్యక్తులు. ఎవరు వాళ్ళందరూని? యేసు ప్రభుతో పాటు జీవిస్తున్న వాళ్ళే. వాళ్ళకే అలా ఉంటే మన పరిస్థితి ఏంటి? 3.5 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు తిరుగుతూ ఇవేవి వాళ్ళ జీవితంలో నుండి విడిపించుకోలేకపోయారు, దూరం పెంచుకోలేకపోయారు. అంటే ఆయనతో పాటు ఉంటున్నప్పటికీ కూడా సాతాను వాళ్ళని కూడా ఏం చేయాల, ఎప్పుడు వదలలేదు, ఎప్పుడు ఎలా పాలు చేద్దామా అని చెప్పి చూస్తూనే ఉంది. యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. మరి పక్కన ఉంటున్న వాళ్ళలోకి ఎవరు వస్తున్నారు? అపవిత్రమైన వాడు వస్తున్నాడు. రావచ్చు. నువ్వు ఆహ్వానిస్తే ఎవరైనా వస్తారు నీలోకి, నిన్ను బట్టి ఉంటుంది. చర్చిలో దెయ్యాలు రావని అంటే ఎందుకు రావు? చర్చిలో కూడా వస్తుంది దెయ్యాలు. ఆళ్ళు రాకపోవని అంటే ఎందుకు? అక్కడ కూడా ఎక్కుతాయి. నువ్వు అవకాశం ఇస్తే ఎక్కడికైనా ఎక్కుతాయి. తండ్రి అయిన దేవుడు అవకాశం ఇవ్వలేదు కనుక అక్కడి నుంచి పడేశాడు. కానీ లేకపోతే ఆ సింహాసనం మీద కూర్చున్నా కదా, అలా కూర్చుందామని తలపు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వెంటనే ఎటవటానికి ఇంటికి ఏం చేశాడు. మనం ఇప్పుడు ఆ చాయిస్ ఇచ్చేసామనుకో చక్కగా కూర్చుంటాడు. ఇక్కడ కూర్చొని మనందరినీ ఆలమంటే చక్కగా ఆగుతాడు. ఆ చాయిస్ మనం ఇస్తున్నాం. శిష్యులందరిలో కూడా ఆ ఒక మనస్తత్వం వాళ్ళలో ఉండిపోయింది. వాళ్ళు ఆ ఒక వేషధారణ జీవితం పోలా, ధనాపేక్ష పోలా, అసూయ పోలా, కోపం అనేది పోలా, అధికారం నాకే కావాలి అనే ఆలోచన వాళ్ళలో నుండి పోగొట్టుకోలేకపోయారు. ఆఖరికి తన తల్లిని కూడా పిలిచి ఏం చేస్తారు? రికమెండ్ చేసుకున్నారు లేదా అన్నదమ్ములు ఇద్దరుని. పొద్దున్న అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా వాడు లెఫ్ట్ ఒకడు, రైట్ ఒకడు. అంటే ఎంత స్వార్థంగా ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభుగా స్వార్థం ఉందా? యేసు ప్రభుతో పాటు వెళ్తున్నా కూడా సాతాను మన ఎక్కడ కూడా విడిచిపెట్టాడు. ఎక్కడ అవకాశం దొరుకుతుందో, ఈ బలహీనత ఎక్కడ ఉందో చూసి అక్కడ కొడుతూ అక్కడి నుంచి మాకు నడిపించేస్తాను. ఏంటి మేము ఏం కోరుకున్నామండి? ఆయన మేము బాగా ప్రేమిస్తున్నాం కాబట్టి మా తమ్ముడేమో లెఫ్ట్ సైడ్, నేనేమో రైట్ సైడ్ ఉండాలనుకున్నాను. స్వార్థమా అంటే స్వార్థమే. లోకంలో ఏవి కోరుకోద్దన్నాడు. మరి అధికారాలు అవి కూడా లోకం సంబంధించినయే కదా. కోపము, ద్వేషము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? శిష్యుల్లో ఉన్నాయో చూస్తున్నామా? అంటే యేసు ప్రభు పక్కనే ఉంటున్న వాళ్ళలోనే, రొమ్మున ఆనుకొని ఉంటున్న వాళ్ళలోనే, పేతుల్లోనే ఏం ఎక్కువ? దుర్గుదనం ఎక్కువ. ఎవరిని ఏమన్నాడు అని అంటాడు. ప్రభు దగ్గర ఉన్నాడు కదా అని సాతాను ఏమన్నా దూరంగా వెళ్ళిపోతున్నాడా? ఏం అలా అట్లా
ఇంకా కాస్త క్లియర్గా అర్థం చేసుకుంటే, రాత్రి అంటే ఆఖరి భోజనం, ప్రభురాత్రి భోజనం మాకు తీసుకుంటున్నప్పుడు యేసు ప్రభు ఎంత బాధతో వేదనతో ఆ మాటలు పలుకుతూ ఉంటాడు. ఇదిగోనయ్యా, ఇంకా కొద్ది నిమిషాల్లో, కొన్ని గంటల్లో నేను బంధింపబడతాను, అక్కడికి వెళ్ళిపోతాను, రకరకాలుగా నన్ను ఇలా హింసిస్తాను, ఆ శరీరం ఇలా అయిపోతుంది, ఇదిగో అని అన్నీ చెప్తూ, ఇదిగో ఇది నాక శరీరం, ఇది నాక రక్తము అని ఇస్తుంటే ఎవడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి? ఏం చేస్తాడు? అక్కడ కూర్చొని అన్నీ విన్నాడా? సొల్లని ఈ మాటలు లాగొద్దు. ఆయన అంత బాధపడుతూ ఏడుస్తూ, అయ్యో మిమ్మల్ని అందరినీ నేను విడిచి వెళ్ళిపోతున్నాను, మీరు నేను దూరం అయిపోతున్నాం, ఇదిగో ఇలాగా సిలువ మరణ నేను మందబోతున్నాను అని వేదనతో ఏడుస్తూ ఉంటున్నప్పుడు అతనికి వచ్చిన తలంపు ఏంటి? అయ్యో మా గురువు గారు ఇంత ఏడుస్తున్నారే, ఇంతకాలం నన్ను ఎంతగా చూశాడు, ఇలాంటి ఆయన ఇంత ఏడుస్తున్నాడు, అయ్యో ఇంత బాధపడుతున్నప్పుడు నేను ఏ కార్యం చేయకూడదు, అతన్ని అప్పగించే కార్యం నేను చేయకూడదు అనే మనసు రావాలా లేదా? దాన్ని వచ్చిందా? అక్కడ వదిలేసి ప్రభురాత్రి భోజన సంస్కారం అక్క ప్రభు మాట్లాడుతున్న మాటలు నీకు వద్దు, నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోయి ఏం చేశాడు? నేను అప్పగిస్తాను రండి అని నాకు తీసుకురావడానికి వెళ్ళిపోయాడు లేదా? ఎవరితో ఉంటున్న వ్యక్తి అయినా, యేసు ప్రభుతో ఉంటున్న ఆయన ఆ చివరి మాటలు ప్రభు పలుకుతున్నారు వాళ్ళతోటి, ఎంతో ప్రేమతో, వేదనతో, కన్నీరుతో ఆయన, ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇదిగో రేపు పొద్దున్న కొన్ని గంటల్లో నా పరిస్థితి ఎలా అయిపోబోతుంది అని అంత ఏడుస్తూ, అంత బాధపడుతూ ఉంటే యోనాకి ఏమాత్రం కూడా మనసు స్పందించలా. అంటే అక్కడ కూడా సాతాను వాళ్ళలో ఉండి వాడిని వారు అనుకున్నట్టుగా తీసుకెళ్ళిపోతున్నాడు తప్ప ప్రభు మాటలు విధేయత చూపించడానికి ఏమాత్రం అవకాశము ఇవ్వలేదు. అని అంటే సాతాను ఎంత బలంగా వారి యొక్క ప్రయత్నాలు చేస్తాడా అన్నది జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభు ఉన్నాడు కదా, అక్కడ ఏముంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. పేతురు వీళ్ళందరూ అక్కడ ఉంటున్న వాళ్ళే కదా. అప్పటి వరకు పేతురు ఎన్ని మాటలు చెప్పాడు, అయ్యా ఎవరైనా నేను అభ్యంతరపరుస్తారేమో నేను మటుకు అని ఆయన బారిపోయాడా లేదా? యేసు ప్రభుతో పాటు ఉన్నాడు కదా, ఆయనతో పాటు తిన్నారు, అద్భుతాలు చేస్తున్నారు, మహిమ పొందుకుంటున్నప్పుడు వీళ్ళు కూడా మహిమను అనుభవిస్తున్నారు. అవును కదా. రూపాంతర అనుభవం జరుగుతున్నప్పుడు కొంతమంది శిష్యులు చూశారు కదా, వారు కూడా మో అని అనుకున్నారు. వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి? ఇక్కడే కట్టేద్దాం అంటే ప్రభువుని చూస్తున్నారు, ఆయన అద్భుతాలు చూస్తున్నారు, ఆయనతో నడుస్తున్నారు, ఆయనకి పెడుతుంది తింటున్నారు, ఆయన ఇస్తున్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు, ఆయనతో పాటు ఆయన పొందుకుంటున్న మహిమను కూడా వీళ్ళు కూడా అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు సాతాను పనిచేస్తూనే ఉంది, సాతాను పనిచేస్తూనే ఉంది. మన ఫీలింగ్ ఏంటి? నేను చర్చికి వెళ్ళాను కాబట్టి ఇంకా అంత ప్రార్థన చేసేసుకున్నాము, సిలివేసేసుకున్నాను, బైబిల్ తలకింద పెట్టేసుకున్నాను, దగ్గర పెట్టేసుకుని ఇంకేం ఎక్కడికి పోవాలి. నువ్వేం అవకాశం ఇస్తావా అని చూస్తూ ఉంటుంది. కొంచెం అవకాశం ఇస్తే అది చూసుకుని అలా దూరిపోతాను. పేతురు, యోహాను శిష్యులు వీళ్ళందరిలో వీళ్ళు ఈ రకరకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అయినాటిని చూసి ఏదో రకంగా వారిలో నుండి వాడు ప్రయత్నం చేస్తూ వాడిని నాశనం చేయడానికే చూస్తున్నాడు తప్ప ఎప్పుడూ కూడా దూరం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎందుకు ఈ మాటలు వినడాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారంటే, దేవుని స్వరాన్ని వింటూ కూడా వాళ్ళు దేనికి లోబడుతున్నారు? సాతానికి లోబడుతున్నారు. అలాంటిదప్పుడు సాతాను దేవుని స్వరంలాగే మిమిక్రీ చేయడం అంటే అది గొప్ప ఏమైనా ఉందా? మనకు తెలిసిన మన పితృలే మనం చూస్తే బొచ్చు ఎక్కువ అని చెప్పి అన్నీలాగా తమ్ముడు ఏం చేశాడంట? ఏం కోసుకొని వచ్చాడు? వాళ్ళ అమ్మాయి ఏం సలహా ఇచ్చింది? చక్కగా ఆ తోలు మీద కప్పుకొని వెళ్ళి నేనే యాషావునే అని చెప్పగానే నాన్న ఇలా నమ్మిరి చూడగానే ఆ వెంట్రుకలు అవును అయితే యాషావే, కానీ కొంత తేడా గొంతురా గొంతు కంటే ఏం లేదు నాన్న, చలికాలం కదా రంప చేసింది, సింపుల్ అయిపోయిందా లేదా? మనకు కూడా ఏదో డౌట్ వచ్చి ఇది దెయ్యమేమో అని అనేలోపు ఇంకొకరు ఎవరో వచ్చి అయితే కరెక్ట్ అయ్యి ఉంటుంది. కన్ఫర్మేషన్ ఫుల్గా తెలుసుకో. ఈ లోపల అని అనగానే వాడు తెలివైనోడు కనుక జస్ట్ మనం అలా మైండ్ చేయగానే నిజమైతే దేవుడు చెప్పింది, దేవుడు ఏం చెప్పాడు? నాకు చర్చికి వెళ్ళొద్దని చెప్పాడు, దర్శన భాగ్యం అవ్వద్దని చెప్పాడు.
ఆయనతో పాటు ఉండద్దని చెప్పాడు. సెపరేట్గా స్పెషల్గా డిఫరెంట్గా ఉండమని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పలేదు. మనం ఫీల్ అవుతూ మనము దేవుడి స్వరాన్ని వినకుండా ఆ దైవ స్వరం విని ఇదే దేవుడి స్వరం అనుకొని ఫీల్ అవుతూ మన జీవితాలు మనం ఏం చేస్తున్నాం? నాశనాన్ని చేసుకుంటున్నాం. అందుకనే దేవుడు ఈ దినాన్ని మనతో ఈ మాటలో జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, నేను ఎప్పుడు చెప్పిన తర్వాత వాక్యంలో ఉన్నదానికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడను, వ్యతిరేకంగా దర్శనాలు ఎప్పుడు ఆయన ఇవ్వడు. ఎందుకు అని అంటే ఆయన చెప్పిందే చేస్తాడు. సత్యవంతుడు. ఒకసారి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మార్చే దేవుడు కాదు. ఈ దినాన్ని మనం అది జ్ఞాపకానికి ఉంచుకోవాలని మరొకసారి మనవి చేస్తూ ఉంటున్నాను. ఒక మంచి కుటుంబం ఉంది. దేవుడు అంటే ఎంతైనా త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నారు. చాలా ఆశీర్వాదింపబడిన కుటుంబం. ఒక దినాన్ని వాళ్ళు ఆలోచించుకున్నారు, మనకున్న ఆ ఎకరం పొలం అమ్మేసిన తర్వాత దాని మీద వచ్చిన ఆ డబ్బుని అర్పించేద్దాం, దేవుని పరిచయకి ఇచ్చేద్దాం అని చెప్పి చక్కటి పరిచయ కొరకు చక్కగా వారికి అమ్ముకున్నారు. వాళ్ళు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి రెట్టింపు డబ్బులు వచ్చినాయి. 50 లక్షలు వస్తాయని అనుకున్నారు, ₹1 కోటి వచ్చేసింది. ₹1 కోటి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమనిపించింది? చెప్పాలి, మనందరికి అనిపించినట్టే ఆమెకి అనిపించింది. అమ్మా 50 లక్షలు ఇచ్చేద్దాం. ఈ లోపల ఒకటే ఇంకా 50 పెరిగేశారు. ₹1 కోటి వచ్చినాయి. ₹1 కోటి వచ్చిన తర్వాత ₹1 కోటి ఇప్పుడు ఏం చేయాలంటున్నాం? చెప్పాలి, ముందు మాట అనుకున్నట్టుగానే ఇచ్చేయాలి. కానీ మనం మాట అనుకున్నట్టుగా పాపం పాస్టర్ గారికి తెలియదుగా, కనుక 20 నొక్కేద్దాం. ఏ అంటే మేము కూడా బతకాలి కదా, మనకి పిల్లలు ఉన్నారు కదా, మనం ఏదో ఒకటి సంపాదించుకొని ఎంత చేసుకొని అంతా అయిపోతే రేపు పొద్దున్న ఎవరు చూస్తారు మనకి, కనుక కొంత ఉంచుకుందాం అని చెప్పి ఏం చేశారంట? ఆ పాస్టర్ గారు కాబట్టి నోరు మూసుకొని అబ్బా అని అన్నాడు. అదే నాకు అంటాడైతే మేకలో ఫోన్ వేసి 80 కోటి తీసుకొచ్చి చేతులు ఆడుతుంటే, 80 లక్షలు తీసుకొచ్చి చేతులు ఆడుతుంటే ఏమీ పెట్టకుండా పంపించేద్దామా? చెప్పండి. ఆ రోజు స్పెషల్ ప్రేయర్ పెట్టి బిర్యానీ ఖర్చు అన్నీ చేసి మనమే పెట్టి ఆ ఇంట్లో అందరినీ సన్మానిస్తాడు. అవునా కదా? ఎందుకు 80 లక్షలు ఎత్తుంటే వాళ్ళు ఎలా చూడాలి? కానీ పీటర్ గారు ఏం చేశారు? సరే చూడండి, మార్చులు చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదువుతారు. అప్పుడు పేతురు అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను కదా, ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించడం? మన హృదయాన్ని పాడు చేసేవాడు ఎవడంట? పరిశుద్ధాత్మ దేవుడైతే అనుకున్నది చేసే. ప్రభా ఏమీ లేదు నాయన, ఇప్పుడు అంతా ఇచ్చేస్తే మరి రేపు ఏం తినాలి? ఆ పేద విధవరాలు ఏం చేస్తుందంట? ఉన్న జీవనం అంతా ఇచ్చేస్తుంది కనుక ఆశీర్వదింపబడ్డది. మనకి ఇచ్చేద్దాం అనుకునేటప్పటికి ఏమవుతుందంట? ఎక్స్ట్రా అవుతుంది. ఆ రోజునే లోన్ శాంక్షన్ అవడము, ఆ రోజునే ఎవరు ఇవ్వాల్సిన వాళ్ళు ఆ రోజునే తీసుకొచ్చి ఇదిగో నీ డబ్బులు అని ఇచ్చేయడం. కానీ ప్రభు ఈరోజు అంతంత ఇచ్చేద్దామంటాం మనం. ఈరోజు ఎంత ఉంటే అంత, ప్రభు బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంతా నీకు ఇచ్చేస్తాను అనగానే ఎవరో 10,000 ఎక్స్ట్రా, 20,000 ఎక్స్ట్రా వేసేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను అనుకున్నప్పుడు ఎంత ఉందో అంతే ఇస్తా అంటాము. అదేం మనసు? అప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాయా, సాతాను నీ మనసును ఎందుకు ప్రేరేపించే అవకాశం ఇచ్చావు? అటు చెప్తాడు. ఆడు మోసగాడు కనుక ఎప్పుడు నిన్ను పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు. కానీ నువ్వేం చేయాలి? క్రైస్తవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇస్తాను, ఎంత ఇస్తాను? ఇదిగో నా దగ్గర ఎంత ఉందో అంత ఇస్తానన్నా. ఇదిగో ఇవాళ పెరిగింది కదా అని పెరిగింది దగ్గర పెట్టుకోను, ఎంత ఉందో అంతా ఇచ్చేస్తాను. నేను అలా చేశాను. అలా 50 లక్షలు వచ్చేదానికి ₹1 కోటి రాగానే 20 పక్కన వేసి 80 నిజమే ప్రభు 80 ఇచ్చింది. ఏమయ్యారు ఆ పరిస్థితి? సాతాను ఏం చేశాడు? వాడిని మనసుని ప్రేరేపించాడు, పాడు చేసేసాడు. మరి ఇప్పుడు అది వాళ్ళు దేవుడి స్వరాన్ని వింటున్నారా, దెయ్యం స్వరం వింటున్నారా? చాలా జ్ఞాపకం చేసి మన అంతరాత్మ పరిశుద్ధాత్మ దేవుళ్ళలాగా మనతో పాటు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు.
కానీ మన అంతరాత్మ అసలు పట్టించుకోం, అసలు దాన్ని లెక్కే చేయం, దాని గురించి అసలు ఆలోచన ఎప్పుడు ఎలాగే చెప్తాం అని అనుకుంటాం. నష్టపోయేది మనమే. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతురుతో, దయా మనమైతే చక్కగా గొప్ప విందు చేసేద్దామండి లక్షలు చూడగానే, కానీ ఆయన చూశారు ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు, ఎందుకు సాతానికి అవకాశం ఇచ్చి నీ హృదయాన్ని ప్రేరేపించేటట్లు ఎందుకు చేస్తున్నావు. ఆయన మాట్లాడుతున్నా కూడా దేవుడి స్వరం విన్నారా వాళ్ళు? తప్పు అని అనే మాట అనలేకపోయారు బాధపడుతుంది. దీన్ని ఇంతకే అన్నాము అని అన్నారు తప్ప దేవుడి స్వరానికి ఏమాత్రం లోబడలేకపోయారు. ఈ దినాల్లో మనం కూడా అలా ఉండిపోతున్నాం. స్వార్థం, అసూయ అనే వాటిని మన జీవితంలో ఉండిపోయి దేవుడి స్వరాన్ని అసలు మనం వినలేని స్థితిలో ఉంటూ దేవుడు ఏమాత్రం కూడా లెక్క చేయలేని జీవితాల్లో ఉండడాన్ని బట్టే దేవుడు మనలా స్పష్టంగా మనతో ఈ మాటలు మాట్లాడడానికి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఇంకా ఈ దినాన్నైనా మనము ప్రభు వైపు తిరిగి ప్రభు నిజమే, నేను ఏదైతే వింటున్నానో, ఏదైతే నాయన దాన్ని నేను గ్రహిస్తున్నానో అది మీది అని అన్నప్పుడు వాక్యంలో నాకు తేటగా చూపించను. ఆయన మన డౌట్స్ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడిని అడగాలి. ప్రభు ఇది నీదే అయితే బైబిల్లో ఎక్కడ ఉంది? ఇలా జరిగిన వాళ్ళు ఉండాలి కదా, ఇలా ఉంచిన వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళని చూపించున్నాను, వాళ్ళ గురించి మాట్లాడినా, వాళ్ళ గురించి ఎవరైనా నాకు ఏమీ చేయాలి చెప్తే నువ్వు అన్నది కరెక్టే అని నమ్ముతాను. అవును కదా, చర్చ్ కాలంగానే ఎప్పుడు దేవుడు చెప్పడు, దశభాగం ఇవ్వద్దని ఎప్పుడు చెప్పడు. నువ్వు అనుకున్నట్టుగా ఇవ్వమనే చెప్పాడు తప్ప ఇక నచ్చినట్టుగా మార్చేసుకో ఎప్పటికప్పుడు అని చెప్పాడు దేవుడు, ఎక్కడా చెప్పలా. కానీ మనం ఆ దెయ్యం ప్రేరేపిస్తున్న వాటినే వింటున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాటికి అవకాశం ఇవ్వట్లా. ఎందుకు అనంటే ఇంకా అంత ప్రార్థన జీవితాన్ని మనం కలిగి లేము కనుక, ఇంకా అంత లోతైన అనుభవాల్లోకి మనము వెళ్ళలేదు కనుక. వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ఏది ఒకటి చేస్తే కుదరదు. వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, అప్పుడు తెలుస్తుంది దెయ్యమా దేవుడా. ప్రార్థన ఒకటి చూసి అమ్మో చాలా చేస్తారు, మేము ఇలాంటి మిమిక్రీలు చాలా చూసాం అనజా. నీకు ఎంత ఉందనుకుంటున్నావు, ఎంత ఇవ్వాలనుకుంటున్నావో అంత ఖచ్చితంగా చేయండి. అదే వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోయారు, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచారు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నా ఆ దినాన్ని వాళ్ళు పేతురు చెప్తున్నా కూడా ఆడియో సత్రాలు ఏం చేయాలి, అయ్యా తప్పు చేసేస్తామనే మాట పలకలేకపోయారు. దేవుడు ఏం చెప్తున్నారు, కొందరు ఖచ్చితంగా ఇవ్వమని చెప్తున్నారు, చేయమని చెప్తున్నారు, కానీ మనం అయ్యి చెయ్యట్లా. సామెతల గ్రంథం చూడండి, ముగించుకున్నాం 14వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11:24. 11:24 అమ్మా, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఏంటంట? తగిన దానికంటే ఇచ్చేద్దాం అనుకున్నామండి. ఈ లోపల పిల్లకి ఈజీ కట్టాలని చెప్పి ఏం చేసామంట, తగ్గించాం. ఇంకోటి ఏదో వచ్చిందని చెప్పి తగ్గించాం. ఈ తగ్గించడాన్ని బట్టి ఏమవుతున్నారంట వాళ్ళు చెప్పాలి, మళ్ళీ చదవాలి. తగ్గిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. అలా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారబ్బా. అలా అవ్వక ఏం ఫిక్స్ అయ్యామో అది చేయి, ఆలస్యమైన అనుకున్నది చేస్తే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ అప్పుడు అనుకున్నాను, అప్పుడు మీద ఇప్పుడు ఏమైపోయింది, జీతం పెరిగిపోయింది. మొదటి జీతం ఇచ్చేద్దాం అనుకున్నాం, నీ అదృష్టం ఎక్కువ, మంచిగా ఉన్నావు, బాగున్నావు, బోనస్ కూడా కలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను మొదటి జీతం ఇస్తానన్నాను కానీ బోనస్ ఇస్తానన్నానా? అప్పుడు దేవుడు అంటున్నాడు 11వ అధ్యాయం 24 వచ్చిన, నీకే తల్లి నీతోటే మాట్లాడుతున్నాను కదా, తగ్గించి ఇచ్చేసావా నష్టపోతావు. ఎంత వస్తే ఎంత ఇద్దాం అనుకున్నప్పుడు ఎంత వస్తే అంత దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకో. కానీ మనము అక్కడ విను సాతాను ఇచ్చే మాటలకి ఆ స్వరాన్ని విని
తగ్గించుకుని పర్లేదులే, చూసారా, తెలుసా, తిందా అన్నట్టుగా వస్తున్నాం. మనుషుల్ని కళ్ళు ఉయ్యక్షేమో కానీ ఎవరిని పరిశుద్ధాత్మదేవుడు అన్నీ దిగులు చేసేస్తూ ఉంటాడు, అన్నీ బయట పెట్టేస్తూ ఉంటాడు. ఆ దినాన నా వాక్యం చదివినప్పుడు, ఆ దినాన వచ్చినప్పుడు లోపల నుంచి మనకి ఇది అన్నీ తెలిసిపోయింది. ఎప్పుడు తెలిసిపోయింది? మాకేం తెలియదు, ఎవరు తెలుసు? ఆయన చెప్తూ ఉంటాడు, అమ్మా తల్లి, అయ్యా మీరు చేస్తుంది తప్పు అంటే మేమేం తినమంటాం, అన్నీ నీకు ఇచ్చేసుకుంటూ పోతే నేను ఎవడు మొక్కమన్నాడు? దేవుడు ఏమైనా మొక్కమని చెప్పాడా? ఆయన ఏమైనా ఇవ్వమని చెప్పాడా? మా ఇవి నువ్వు ఇవ్వకపోతే మేము చాలామందికి ఇంకా ఇవ్వాలని చెప్పాడు ఆయన? అనలేదుగా. అంటే మనము దేవుడి మాటకి వినలేని స్థితిలో ఉండు, దెయ్యాన్ని మాటని ఎక్కువగా ప్రేరేపిస్తున్న దాన్ని బట్టి దానికి లోబడిపోతున్న జీవితాలు ఉంటున్నాయి. చాలా సింపుల్గా ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఏదైనా మంచి చేయమంటాడు, దెయ్యం ఏదైనా చెడు చేయమని చెప్తుంది. దేవుడు ఏది చేసినా అయ్యా అందరికీ మంచిగా చేయని అంటాడు, దెయ్యం ఏది చేసినా అందరికీ నష్టపోయేది చేయమంటాడు. నిన్ను నువ్వు నష్టపరుచుకో పర్లేదు అనే జీవితంలో మాట్లాడుతూ ఉంటాడు. ఈ దినాన్ని మనకి ఏమి నచ్చుతున్నాయి అంటే దేవుని మాటల కంటే దెయ్యం మాటలు ఎక్కువగా మనకి ఆకర్షింపబడుతున్న జీవితాల్లో ఉంటున్నాము. మనము అవి తెలుసుకోవాలి అని అంటే ప్రార్థనలో లోతైన అనుభవానికి మనం వెళ్ళాలి. ప్రార్థనలో ఏం కావాలి? నేటి దినాన్ని ఏం చెప్తాను? చేసే జీవితం కావాలి. ఆత్మలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎన్ని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఇది ఇదిగో ఇది దేవుడిది, ఇది దెయ్యం. నేను ఎలా చెప్తాను, దెయ్యం ఎలా చెప్తుంది. దేనికి లోపడుతున్నావు? ఆయన పక్కనే కూర్చున్న యోధ దేనికి లోపడ్డాను? యేసు ప్రభు మాటకి లోపడలా. దెయ్యం ఏదో చెప్తే అది చేయడానికి పోయాడంతే. ఆ రాత్రే ఏమైనా దాని జీవితానికి ఉరేసుకునే రాత్రి అయిపోయింది. ప్రభు మాట వినుంటే, తన మనసు మార్చుకొని ఉంటే బ్రతుకునేమో. పరిశుద్ధాత్మదేవుల అనుభవంలోకి వాళ్ళందరూ వచ్చినట్టుగా యోధ కూడా వచ్చిందేమో. కానీ ఏమాత్రము దేవుడి స్వరాన్ని వినకుండా పక్కకు పోయి దేవుని స్వరంతో ముందుకు వెళ్ళిపోయాడు. తన జీవితాన్ని తాను నాశనం చేసుకున్న జీవితాలు. ఈ దినాన్ని మనం కూడా అంతే. దేవుడి స్వరాన్ని, దేవుని స్వరానికి తేడా తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే. దేవుడు చెప్పేది ఏదైనా వాక్యానుసారంగానే ఉంటుంది. ఇది బలపరిచేదే ఉంటుంది, నీకు ఆశీర్వాదాలు తెచ్చేదే ఉంటుంది, నువ్వు సరిదిద్దేదే చెప్తాడు. నువ్వు సరిదిద్దుకోవాలని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నేను దెయ్యం అట్లా చెప్పదు, నువ్వు చేస్తుంది ఎప్పుడు కరెక్ట్గానే చెప్తావు. వ్యతిరేకమైన మాటలే చెప్తూ ఉంటావు. వాక్యానికి వ్యతిరేకం, సంఘానికి వ్యతిరేకం, ఆత్మీయతకు వ్యతిరేకమైన మాటలే బలుగుతూ ఉంటుంది. దినాన్ని మనం వాటిని గ్రహించవలసిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్న మాటలు మనం ఒకసారి శ్రద్ధగా దినాన్నైనా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయనతో మాట్లాడాలి అని అంటే ఏదో ఒక సాధనాన్ని వాడుకుంటారు. ఆఖరికి అలాంటి చిన్నపిల్లలు కూడా వాడుకుంటారు. రాబద్దు మాడుతున్నప్పుడు మీ అమ్మాయి చెప్తున్నట్టుగా ఏం చెప్తారు? అన్నీ ఆ మాట చాలు చెప్పించుకొట్టినట్టు ఉంటుంది మనకి. ఎప్పుడన్నా మనం తేడా చెప్తున్నాం అనుకోండి, ఆ మాట వచ్చి చెప్తే ఏమనిపిస్తుంది మనకి? చిన్నపిల్లతో కూడా నువ్వు చెప్పించుకోవట్లా, దేవుడు చెప్తున్నాడు నీతోటి, మా ఇలా అని చెప్పావు, కానీ ఏం చేస్తున్నావు అనగానే ఒకసారి మన జీవితాలు అయిపోతాయి. అంటే ఆయన మనతో మాట్లాడాలి అని ఫిక్స్ అయితే ఎవరితోటైనా మాట్లాడతాడు. ఆఖరికి జంతువులతో కూడా మాట్లాడతాడు. వేసేసిన రోజు తింటది, ఆ రోజు అది తినకుండా ఉంటుంది. దానికి అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది. తర్వాత అయ్యో పాడైపోయింది వేయకూడదు, ఇప్పుడు ఏదో చేశాను, అందుకే అది కూడా ముట్టుకోవట్లేదు. అంటే నేను ఎన్నిసార్లు ముట్టేసుకున్నాను, ఎన్నిసార్లు పాడైపోయాము. మనం దేవుడి మాటలు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలి అని అంటే ఏ రకంగానైనా ఏదో ఒక సాధనను ఉపయోగించుకొని ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడేది సత్యమా కాదా అన్నది బైబిల్లో నుండి స్పష్టంగా దేవుడు మనకి చూపిస్తాడు. ఆ దినానికి ఆ దర్శనం అర్థం కాల. అడుగు ప్రభుని, ప్రభా ఇదేంటిది? ఖచ్చితంగా వాక్యంలో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రభా ఇది ఎందుకు చూపించావు, ఇది ఎందుకు మాట్లాడించావు, ఇదేంటి? దానికి అర్థం నేను ఇలా అనుకుంటున్నాను, అసలైన సత్యం నాకు తెలియాలి. టీవీ పెట్టినప్పుడు ఎవరో ఒకరు మాట్లాడతారు. క్రిస్టియన్ స్పీకర్స్ అవ్వచ్చు, బయట మామూలు డిబేట్లోంచి అయినా నీకు అర్థమయ్యేటట్లుగా ఏదో ఒక మాట నీకు అర్థమవుతుంది. అదే ఇదే సత్యం. చిన్నపిల్లలైనా మాట్లాడతారు.
ఈ శత్రువు అయినా నీతో మాట్లాడతారా? నేను చదువుతున్న వాక్యం ఆ దిన నీతో మాట్లాడతారు. లేదా దేవుడు మనలో స్పష్టంగా నీకు టోటల్గా క్లియర్ చేస్తారు. కానీ మనం గ్రహించుకోగలిగిన జ్ఞానాన్ని మనం కలుగుండాలి అని అంటే ఈ ప్రార్థన తీవ్రత ఏం చేయాలి? పెంచుకోవాలి. ప్రార్థనలో తీవ్రత పెంచి ఆ ప్రార్థన ఎలా చేయాలంట? మనసుతో చేసిన ప్రార్థన ఆత్మతో పొందించినప్పుడు ఆ ఆత్మలో అయిన దేవుడు నిన్ను ఇవన్నీ నేర్పించి తీసుకెళ్తాడు. ఇది దేవుని ఆత్మ, ఇది దెయ్యము, ఇది పాలన, ఇది పాలన, ఇది తాకిడి దేవుంది, ఇది దెయ్యాన్ని, ఈ స్వరం దేవుంది, ఇది దెయ్యాన్ని, ఇదిగో ఈ మాట దేవుడు చెప్పారు, ఇదిగో ఇది పలానా చెప్పింది. కనుక ప్రభు నలుగురు రాత్రి కాల సమయంలో అంటే ఆత్మీయత మాకు అనుగ్రహించాడు ప్రభావం. నేను చూస్తున్న దర్శనాలు కానీ, ప్రవచిస్తున్న ప్రవచనాలు కానీ, లేకపోతే నేను వింటున్న ప్రవచనాలు కానీ, నేను వింటున్న వాక్యం కానీ, అది నిజంగా వింటున్న మాటలు వాక్యంలో ఉండేవి నేను వినాలి ప్రభావ. అది నీ స్వరమై ఉండాలి. నేను దెయ్యాల స్వరానికి లోబడే బ్రతుకును మాకు ఇవ్వకండి. నా బ్రతుకులు అటు రీతిగా మార్చకండి. మా బ్రతుకులు మార్చి మా జీవితాలను ఆశీర్వాదకరమైన స్థితిలోకి మమ్మల్ని నడిపించండి. అయ్యా, మేము నీ స్వరానికి దేవుని స్వరానికి ఉన్న కొన్ని విషయాలే మనం తెలుసుకున్నాం. ఏదైనా వాళ్ళిద్దరిని, భార్యాభర్తలిద్దరిని సాతాను ఏం చేశాడు? ప్రేరేపిస్తూ అంటే ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చుకుంటూ వారి జీవితాలు ఏం చేసుకున్నారు? ఆధీనంతో అయిపోయింది. యూదాలు కూడా ప్రభు అంతగా బాధపడుతూ కన్నీరు కారుస్తూ మాట్లాడుతున్నా తన హృదయం ఏమాత్రం కరగలేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నా నేను ఏమాత్రం హృదయం కరగలేదు. ఆఖరికి ఏమైంది? తనకు తానే ఉరేసుకొని చచ్చిపోయే అనుభవంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఎప్పుడు కూడా సంఘానికి దూరంగా ఉండమని ఎప్పుడు నీకు చెప్పాడు. సంఘంలో కలిసి ఉండమన్నారు. మనందరము ఒక అవయవంగా ఉన్నాము అని దేవుడు చెప్తున్నప్పుడు ఆ అవయవంకి దూరంగా దూరంగా వెళ్ళి నువ్వు ఉండు అని ఎప్పుడు చెప్తాడని చెప్పడు. ఆ మాటలు ఎవరు మాట్లాడుతున్నా నువ్వు అర్థం చేసుకో, అది దెయ్యం మాట్లాడుతుంది, అది దేవుడు మాట్లాడారు. దేవుడు ఎప్పుడు ఐక్యంగా కలిగి ఉండమంటాడు. అందరూ కలిసి ఉండండి అని అంటున్నారు. ఏం చెప్తున్నాడు ఆయన? 2-3 కలిసి ప్రార్థన చేయండి అంటున్నాడు, కానీ ఒక్కరిదానిపై చేసుకోమా అని చెప్పలేదు. కనుక దేవుడి మాటలు విందాం. మనుషులకి కాదు, కానీ మనం ఎవరికి భయపడాలి? నరకం నుండి తప్పిస్తున్న దేవాది దేవుడికి మనం భయపడాలి. ఆయన ఏది చెప్తున్నాడో అది చేస్తేనే ఈ పొద్దున ఇప్పుడు కాక రేపు పొద్దున్నైనా నువ్వు ఆశీర్వదింపబడతావు. కానీ ప్రభు మాటలు కాకుండా ఈ సొగుద్ది మీద నువ్వు ఆధారపడుతున్న ముందుకు వెళ్తే నష్టపోయేది నువ్వే. తర్వాత ప్రభు కూడా నేనేమి చేయలేదు. కనుక ప్రభు లోతైన అనుభవం ప్రాంతంలో మాకు అనుగ్రహించండి. ప్రాంతంలో తీవ్రత మాకు అయ్యా పెంచండి. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసే అనుభవం, ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళి ఆ గొప్ప ఆశీర్వాదాలు ఇంకా జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు. ఒకవేళ 9 ఆత్మవరాలు ఉన్నా కూడా సాతాన్ని పాడు చేస్తారు. 9 ఆత్మవరాలు నీకున్నా కూడా, అన్ని వరాలు నీలో ఉన్నా ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. కొద్దిగా క్యాన్సర్ తాడు వచ్చి నీతో ఆడేసుకుంటాడు. మరి నేను ప్రవచిస్తున్నాను కదా అండి అని అంటే, ఆ ప్రవచించడంలో నువ్వు దేవునికి అవిధేయతగా ఎక్కడైనా నీ జీవితం అంటే అక్కడ ఆ స్వరాన్ని వాడేసుకుంటాడు. స్వస్థత వరమైన ఇది అయిపోతుంది అని అక్కడ ఏం జరగదు. అంతకుముందు ఆ తర్వాత జరుగుతుంది, ఇక్కడ ఏం జరగదు. అదే ఫీలింగ్లో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఏముండదు. అయ్యో మరి అంత చక్కటి వరం ఉంది కదా, మరి ఆయన కూడా అంటే ఎక్కడో తేడా ఉంది, ఆడేసుకుంటాడు. అంటే మనిషి ప్రార్థన చేస్తాం అంటాం, కానీ ఎక్కడో ఏదో తలంపు చెడ్డకు ఉంటుంది. దాంట్లో నుండి నీలో నుండే చెడ్డ మాట పలికించేస్తాడు. అంటే ఏంటి ప్రార్థన చేస్తూ అలా చేసింది, ఎలా అయిపోయింది? అయ్యో దేవుడు అలా కూడా మాట్లాడతాడా అంటే ఏ దేవుడు కాదు మాట్లాడేది, చెడ్డ మాటలు ఎప్పుడు దేవుడు బాబు. మరి ఆవిడ అంత ప్రార్థన చేస్తుంది, మరి ఆవిడ నోట్లోంచి వచ్చిందంటే పేతురు ఎక్కడ కూర్చున్నాడు, యోధ ఎక్కడ కూర్చున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. అననీయ సప్రత డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, కానీ అది ఎవరన్నా ఆ మాట విన్నారా? లోబడ్డారా? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులే దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగారా? ఆయనతో పాటు మహిమ చూశారు, ఆయన ఆనుకొని ఉన్నారు. ఆయన పట్టుకున్న రక్తస్రావం కలిగిన స్త్రీకి స్వస్థత వచ్చేసింది. మరి ఆయన్ని పట్టుకొని నడుస్తున్న ఈ యొక్క 12 మంది అపోస్తలులకి పరిశుద్ధత రావాలి.
నాకేలా తక్కువ, అప్పుడు ఏమైనా ఎక్కువ జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని వరాలు ఉంటున్నా తప్పు చేయడంలో ఉంటుందో లేదు. దావీదు అంతగా దీవించబడ్డాడు, కానీ వెసుబాటుని చేస్తాడు. సంసోను ఏంటి ఏమైంది? తల్లిదండ్రులు